వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా కొస్గి మండల కేంద్రంలో పొగ కాలుష్యాన్ని నివారించాలంటూ కొస్గిలోని తెరు బజార్, కుమ్మరు వీధి మరియు గ్రామీణ బ్యాంకు పరిసరాలలో నివసించే ప్రజలు, వివిధ వ్యాపారాలు చేసుకునే దుకాణదారులు మూకమ్మడిగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ, ఎంఆర్ఓ మరియు ఎస్ఐలకు వినతి పత్రం అందజేసి తమను పొగ కాలుష్యం నుంచి కాపాడాలంటూ విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొస్గి మండల కేంద్రంలో గ్రామ నడిబొడ్డులో ఉన్న కుమ్మరి వీధిలో వృత్తిరీత్యా కుండలు కాల్చే కుమ్మరులు, వారు కుండలు కాల్చే ఆములు కట్టెలతో కాల్చవలసి ఉండగా కట్టెలకు బదులుగా టైర్లు, ట్యూబ్లు, ప్లాస్టిక్ కవర్లు మరియు మెకానిక్ వ్యర్థాలను ఆములో వేసి కాల్చడం వల్ల విపరీతమైన పొగ ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని, చుట్టుపక్కల నివసించే ఇళ్లు దుమ్ముమయమై అంగళ్లలో పొగ పేరుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని, చిన్నారులు, వృద్ధులు శ్వాస సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశముందని, టైలర్ షాపులో కుట్టే బట్టలు కూడా పొగ కాలుష్యానికి నల్లగా మారి నష్టపోతున్నారని, కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి పొగ కాలుష్యం బారి నుంచి తమకు విముక్తి కలిగించాలని అధికారులకు విన్నవించుకున్నారు. MG9 న్యూస్ తో కొస్గి రిపోర్టర్ సతీష్. బజార్ కాంప్లెక్స్ ఆవరణంలో ఉండే కుమ్మర బట్టీల వాళ్ళ కోసం మేము ఈరోజు ఆర్ఐ సార్ వాళ్ళకు, ఎంపీడీఓ సార్ వాళ్ళకు అర్జీ రూపంలో తెలియజేయడం అనేది సమస్యని. వాళ్ళు వచ్చేసి అన్ని వేస్టేజ్, ప్లాస్టిక్, టైర్లు, ట్యూబ్లు అన్నీ కూడా కుండల్ని కాల్చడం వల్ల కుండలకి లాభం లేదు, మాకు కూడా ఆరోగ్యము, షాపుల వాళ్ళకి అందరికీ కూడా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి కొంచెం బట్టలు అవి ట్యూబ్లు వేసి కాల్చినందుకు మాకు ఆరోగ్యాల షాప్లో ఉన్న వాళ్ళకి కూర్చోడానికి కూడా చేత కాదు. ఆరోగ్యాల ప్రాబ్లం కోసమే చిన్న సార్ వాళ్ళకి, ఎంపీటీ వాళ్ళకి, ఎంఆర్ఆర్ సార్కి వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి దాన్ని సహకరించాలని కోరుతున్నాం.